మనము పడిపోయిన దేవదూతల గురించి నేర్చుకుంటున్నాం. ఒకప్పుడు దైవత్వం కలిగినటువంటి దూతలు నేటి దినం దురాత్మ స్వభావంలోకి వచ్చేసారు. వాళ్ళు ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే ఒకే ఒక కారణం. ఆ ఒక్క కారణం ఏంటంటే దేవుని మీద తిరుగుబాటు, దేవుని కంటే ఎక్కువగా హెచ్చరించుకోవాలి. ఈ రెండు కారణాల వల్ల దేవత్వం కలిగినటువంటి దేవదూతలు పడిపోయారు, కూలిపోయారు. దేవుని శక్తిని పోగొట్టుకున్నారు, దైవత్వాన్ని పోగొట్టుకున్నారు, దైవశక్తిని పోగొట్టుకున్నారు. ఇప్పుడు దురాత్మలే గాలిలో తిరుగుతున్నారు. ఆ దినాల్లో లూసిఫర్ అంత ధైర్యంగా ఉన్న లూసిఫరే పడిపోయింది. దానికి చాలా సునాయాసంగా సింపుల్గా పడిపోవడానికి కారణం ఏంటంటే జస్ట్ గర్వం అనండి, గర్వం, హెచ్చించుకోవడం. ఈ హెచ్చింపే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా సర్వనాశనం చేస్తుంది. మనకి ఏముండకూడదని ప్రభు వారు చెప్పారంటే హెచ్చింపు అనేది ఉండకూడదని చెప్పారు. మత్తయి 7:7 అంటారు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను, హెచ్చించుకున్నవాడు తగ్గించబడను. ఏ విషయంలో కూడా మనుషులుగా మనము హెచ్చించుకోవడం తగదు అని ప్రభు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తున్నాడు. దాన్ని నేర్చుకోగలిగితే కనుక మనం దీవించబడతాం. పెద్దగా ఎదిగిన చెట్టు అది చిన్నగా వేసినా ఎలాగైతే కొంచెం తలవాల్చి ఒదుగుతుందో, ఎంత ఎదిగినా మనం కూడా అలాగే జస్ట్ తలవాల్చి ఒదిగితే మనకు పోయేదేమీ లేదు అని క్రీస్తు నామమును బట్టి నేను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దేవదూతలు పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. గత వారంలో కొన్ని విషయాలను నేను మీకు చెప్పాను ఈ పడిపోయిన దేవదూతల గురించి. ఈ పడిపోయిన దేవదూతల పేర్లు కూడా నేను మీకు చెప్పాను. ఏంటవి పేర్లు చెప్పండి. అపవాదనియు, సాతాననియు, నేరమోపవాడనియు, అబుద్ధాలని, ఘటసర్పమని, లోకాధికారి అని, వాయుమండల సంబంధి అయిన అధిపతి అని, అవిధేయుల మనస్సులలో పనిచేసేవాడని ఇన్ని పేర్లు వాడుతున్నాయి. ఇన్ని పేర్లు వాడుతున్నాయి. ఇది ఎవరిలో ఉన్నా వాడి జీవితం సర్వనాశనమే. వీడు ఎవరిలో ఉన్నా వాడి జీవితం సర్వనాశనమే. వీడికి అసలు చిన్న చోటు కూడా ఇవ్వకూడదు. ఎలా అంటే గాలికి మరిగెత్తం వచ్చి తాడి చెట్టు మీద పడ్డదట. తాడి చెట్టు అందట ఎక్కడికొచ్చాయండి బాగుందట. ఆ మరిగెత్తం అందట నేను ఎక్కడున్నాను, గాలికి ఎగురొచ్చిందాన్ని జస్ట్ ఇంతే కదా ఉన్నాను, నేను ఎంత భారమా నీకు చెప్పు, నువ్వు అంత పెద్ద చెట్టువి, ఈ గాలిపోతే నేను వెళ్ళిపోతాను కదా అన్నాడు. అవును కదా, ఇది నాకు భారమే ఉంది, అసలు ఎగురుతున్నాడు కూడా కాదు కదా నాకు అని చూపించింది. ఆ మరిగెత్తనం అక్కడే ఉండిపోయి జస్ట్ మొలకెత్తడం మొదలైపోయింది. చూపిస్తాను కదండి ఇలా చేస్తున్నావు అని చెప్పంటే ఏం లేదు మిత్రం అలా అని చెప్పి మొత్తం తాడి చెట్టునే మింగేసి అంత పెద్ద చెట్టు అయిపోయింది. ప్రతి దానికి చిన్నదే కదా, చిన్నదే కాదా, చిన్నదే కదా, చిన్న పొరపాటే కాదా అని మనం అనుకుంటూనే మనమే పాపంలో కంప్లీట్గా మునిగిపోతున్నాం. చిన్న గర్వం, నేను ప్రభు కూర్చోడం చాలు అనుకున్నటువంటి ఆ మనసు తనలోకి వచ్చిన కారణం చెప్పాలి. తను కంప్లీట్గా పెడుతుంది. ఆ మనసు మనకు ఎప్పుడు కూడా రాకూడదు అని క్రీస్తునామమున మీకు తెలియజేస్తుంది. చాలా మార్లు కొన్ని సూక్తులు మనం ఏంటంటాం, ఏంటి కూర్చోడానికి చూడిస్తే పడుకోవడానికి మంచం అడుగుతున్నాం అని మాట్లాడతారు కదా. కొంతమంది సలాగా కూర్చోడానికి మనం వస్తారు, ఈసారి మంచం ఎక్కేస్తూ ఉంటారు. అది దానికి అర్థం అన్నాడు. అంటే అక్కడి నుంచి మనం తొలగించాము. ఈసారి ఆడేం చేస్తాడంటే పడుకున్న తర్వాత ఇల్లు నాది అంటాడు. నాదంటే సరదా వచ్చి కూర్చుని నా ఇల్లు అంటున్నావు ఏంటంటే, అయ్యా నా ఇల్లు ఏంటంటే తగ్గు పెడితే ఆ ఇంటికి ఎన్నో అవసరం ఉన్నాయి లెక్క మనకి చెప్పనడా అంటాడు. ఆ కట్టినోడు కాదు ఎన్నో అవసరం ఉన్నాయో, కానీ పడుకున్నవాడు అన్ని లెక్క చేసుకుంటాడు. వీడు అన్ని కరెక్ట్గా చెప్తాడు. అరే ఆడు అన్ని కరెక్ట్గా చెప్తున్నాడు, ఆడదే ఇలా అంటారు తగ్గు. ఇలా ఉంటే కొన్ని పరిస్థితులు దేవునికి స్తోత్రం. అంతేకాదండి, ఆడు వచ్చినోడు ఏం చేస్తాడో అన్ని కరెక్ట్గా చూసుకుంటాడు ఎక్కడేమి ఉందో. ఈ పెట్టుబడికి తెలియదు అవన్నీ కూడా అవును కదా. కాబట్టి అందుకనే కూర్చోడానికి చూడిస్తే వాసన లెక్కింటి వరకు కూర్చున్నట్లా అంటారు. చాలా సూక్తులు ఉన్నాయి మనం చెప్పుకుంటే. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సాతాను గాడికి చిన్న అవకాశం ఇచ్చినా కానీ వాడు మనల్ని ఏం చేస్తాడంటే కంప్లీట్ గా మనం వాడేసుకుంటాడు.
అందుకని వాడికి ఏం ఇవ్వకూడదు అనమాట, అవకాశము ఇవ్వకూడదు అని నేను మీకు తెలియజేస్తున్నాను. దురాత్మలు అంటే కొన్నిసార్లు దయ్యాలు అని కూడా బైబిల్ పిలిచింది. ఏమని పిలిచింది? దయ్యాలు అని పిలిచింది. మనం దయ్యం అంటే భయపడతామా? ఏమన్నా ఎంతమందికి దయ్యాలు అంటే భయం? దయ్యం అనే మాట ఇంకొక మాట ఏంటంటే పిచ్చాచి అనండి. పిచ్చాచి. పిచ్చాచి అంటే అర్థం ఏంటంటే పిచ్చి పనులు చేసేది, బాధించేది అండి, రక్తాన్ని త్రాగేది, మనిషి ప్రాణంతో చెలగాటమాడేది అని అర్థం అన్నమాట. ఇందుకే దయ్యాలు అక్కడి నుంచి వచ్చాయి. చాలా మందికి అపోహలు ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మన్యవారు ప్రణాళిక దురాత్మ, వాడి మనల్ని ఏమీ చేయలేడు. వాడికి చాయిస్ ఇస్తేనే మనతో ఆడుకుంటాడు, లేకపోతే వాడు మనల్ని ఏమీ చేయలేడు. అందుకని వీటికి దయ్యాలు అనే పేరు కూడా ఉంది. దయ్యము అనే పేరు ఎందుకు వస్తుందంటే నీతిని అవినీతిగా మార్చడం, అవును అనే దాన్ని కాదు అనే దానిగా మార్చడం, నిజాన్ని అబద్ధంగా చెప్పడం. ఆడ మనుషులైనా సరే దయ్యాలతో సమానం. వాళ్ళ మనుషులైనా సరే దయ్యాలతో సమానం. ఎందుకంటే అవును అనే దాన్ని కాదు అనేట్టుగా మార్చారు అంటే వాళ్ళ దయ్యాలతో సమానం. కాబట్టి జాగ్రత్తగా గమనించాల్సిన విషయం అన్నమాట. ఇప్పుడు ఈ దురాత్మల గురించి ఆలోచిస్తే దయ్యాలు అని పేరుంది. ద్వితీయోపదేశకాండం 32:17 వచ్చింది కదండి. 32:17 చదువుదాం. ద్వితీయోపదేశకాండం 32:17. దేవత్వము లేని దయ్యములకు బలి అర్పించిరి. ఎవరంట వీళ్ళు? ఇశ్రాయేలులు. దేవత్వము లేని దయ్యాలకి ఏమర్పించారట? బలి అర్పించారట. అంటే దేవత్వం లేని వాళ్ళకి దయ్యం దేవుడు అని చెప్పి, అందులో దేవత్వం లేదు కానీ దేవుడు అని చెప్పి ఏమర్పిస్తున్నారట? బలి అర్పిస్తున్నారు. దేవత్వం లేని వాడికి బలి అర్పించడం ఎవరికి అర్పించాలి? బలి దేవుడికి అర్పించాలి. దేవుడికి అర్పిస్తే దేవుడు ఆస్వాదిస్తాడు ఆ బలిని. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి కాకుండా దేవత్వం లేనటువంటి ఎవరికి అర్పిస్తున్నారు? దయ్యానికి అక్కడ. అంటే దేవత్వం లేదంటే వాళ్ళు ఎవరన్నమాట? దయ్యములతో సమానం అన్నమాట. వాళ్ళకి బలులు అర్పిస్తున్నారు అన్నమాట. హల్లెలూయా. ఇంకా మనం చూద్దాం. దేవత్వం లేని దయ్యాలు. దయ్యాలు అంటే ఎవరు? దైవత్వం. దేవత్వం అంటే దైవత్వం. అంటే దేవుని మనసు లేని అందరూ దయ్యాలే. గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచో దయ్యం దిగిరాదు. మన పక్కింటోళ్ళే మాటికి మన ఇబ్బంది పెడుతున్నారు. లేదంటే మన ఇంట్లో వాళ్ళే మాటికి అయితానికి కాందానికి ఇబ్బంది పెడతానంటే ఆడకన్నా పెద్ద దయ్యాలకి అవదు. ఎందుకంటే వాళ్ళు ఏం లేదన్నమాట, దైవత్వం ఉన్న వాళ్ళ దగ్గర క్షమించుకునే గొడవ ఉంటుంది. దైవత్వం ఉన్న వాళ్ళ దగ్గర దేవుని భయం ఉంటుంది, జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుతుంది. ఈ దైవత్వం లేని కారణం చేత వీళ్ళు బాధిస్తుంటారు. బాధించే మనసు ఎవరిదంటే దయ్యాలు. ఇప్పుడు ఆ దైవం ఎవరిలో వాళ్ళందరూ బాధిస్తారు. ఆ దైవంతో ఈ దైవం కూడా అంతే. ఒకవాడు అంటాడు, ప్రధాన ప్రశాంతంగా అందే మనసు ఇంటికి వచ్చింది మొదలు చూసావా భార్య అంటే అలా ఉంటుంది, రాగానే చక్కగా ఆలోచించాలా అంటాడు. నీ దైలా కనపడుతున్నా, నీ దైలా కనపడుతున్నాడా, నీ దైవం ఎందుకని సార్లు అంటావు? నువ్వు దైవం అంటాను కదా నేను అంటాడు. అయినా ఎందుకంటే బయట మనశ్శాంతికి తిన్నోడు ఇంటికొస్తే మనశ్శాంతి ఉండిపోతాను. అంతగా దయ్యంలా పీడించుదంటారు. ఎలా తెచ్చావా? రూపాయన తెచ్చావా? గాడిదలో తిరిగో బయటకు వెళ్ళి రూపాయన తెచ్చి ఎందుకు తిరుగుతా అనగా పని పట్లక్కడగా అంటారు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఇంటికి వెళ్ళాడో తెలియదు, తెలుసుకోను. రాగానే మాత్రం చిత్రహింసలు పెడతారండి. మరి ఆ దయ్యాలు కాబట్టి ఏమన్నా చెప్పండి. అంటే ఏం లేదనమాట వాళ్ళలో దైవత్వం లేదు. దైవత్వం లేని ఎవరైనా సరే వాళ్ళు దయ్యాలు అని వాక్యం వాక్యం సంబోధిస్తుంది దైవత్వం లేని వాళ్ళందరి గురించి. ఇంకా చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి 10వ అధ్యాయం 20-20 వచ్చిన కొరింథీయులకు రాసిన మొదటి 10వ అధ్యాయం 20-20 అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు.
ఎవరికి? దయ్యానికి. అంటే దేవత్వం లేని వాటికి అర్పిస్తున్నారు వాళ్ళు. దేవుడు ఉన్న కాడ అర్పించలేదు వాళ్ళు. ఎక్కడ అర్పిస్తున్నారట? ఎక్కడైతే దేవుడు లేడో అక్కడ అర్పిస్తున్నారు. అక్కడికి వెళ్ళి దేవుడా నీవే మా దిక్కు అని చెప్పి వాళ్ళకి కలిగిన బలులన్నీ కూడా అక్కడ ఇచ్చేది వచ్చేస్తున్నారంట. వాళ్ళు దయ్యాలు కనిపిస్తున్నారు తప్ప దేవునికి కాదు అంటున్నాడు. అసలు బలి ఎవరు ఆస్వాదిస్తారంటే దేవుడు ఆస్వాదిస్తాడు. కానీ వీళ్ళు ఎవరు కనిపిస్తున్నారంటే దేవుడికి కాకుండా దయ్యానికి అర్పిస్తున్నారండి. ఇంకా చూద్దాం మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 16 వచనాలు చదువుకుంటే ఇక్కడ ఒక పెద్ద దయ్యం కనబడుతుంది. అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధిలో నుండి వచ్చి వారికి ఆయన కనగా ప్రభు వారికి గెరాసేను దేశానికి వచ్చాడు. వస్తే ఆ దేశంలో ఒక యవనస్తుడు దయ్యం చేత బాధింపబడుతున్నాడు. ఆ దయ్యం పేరు చెప్పింది. నీ పేరేంటంటే శాన. శాన అంటే మేము అనేక మంది గుంపు కలిసి ఉన్నాం, వీడు మాకు నచ్చాడు, వీళ్ళు అంటే మేము బ్రతికేస్తున్నాము అని చెప్పాడు అన్నమాట. యేసు ప్రభు చూడగానే ఆ దయ్యం ఏం చేసిందట? వణికిపోయాను అని రాస్తుంది ఆ గెరాసేను దేశంలో. ప్రభు రాగానే ఆ దయ్యం ఏం చేసిందంటే వణికిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. అంటే దయ్యం చేసేటువంటి శ్రేష్ఠ ఏంటంటే ఇప్పుడు అది ఎక్కడ ఉంటుంది అంటే సమాధుల దగ్గర, అపవిత్రమైన స్థలాల దగ్గర ఈ కుర్రాడు తీసుకెళ్లి ఆ సమాధుల్లో వాసన చేపిస్తున్నాడు. ఆ సమాధుల్లో రాళ్ళు తీసుకుని పిచ్చి పిచ్చిగా కొట్టుకుని బ్లడ్ వస్తుంటే నాకి అంటే వాడి శ్రేష్ఠలు ఏంటంటే దయ్యం పట్టిన వాడు రాళ్లతో కొట్టి రక్తాన్ని కారేటట్టుగా చూసి రక్తం కారుతుంటే ప్రాణంతో కొట్టుమిట్లాడుతుంటే చూసే గుణం కలిగిన వారు దయ్యాలు. ఈరోజు పక్కడు కూళ్ళాక గిలగల గింగిపోతుంటే రోగంతో కొట్టుమిట్లాడుతుంటుంటే ప్రాణంతో కొట్టుమిట్లాడి కొడ ప్రాణాలతో చచ్చిపోతాడేమన్నట్లుగా ఉండి బాధపడుతుంటే బడి వచ్చింది అడిగి రావడానికి అని అంటున్నారే. వీళ్ళందరూ దయ్యాలు. దైవత్వం లేని వాళ్ళు, వీళ్ళ మనుషులుగా బ్రతుకుతున్న దయ్యాలు వీళ్ళు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది వీళ్ళు. జాలి గాని కనికరము గాని మానవత్వం లేనటువంటి వాళ్ళు వీళ్ళందరూ దయ్యాలని సంబోధిస్తుంది బైబిల్. నేను చెప్పడం కాదు, వాళ్ళలో ఏముందంటే దైవం ఉంది, దైవం ఉంది. హల్లెలూయా. వీళ్ళు బలులు అర్పిస్తున్నారు కానీ దేవునికి కాదు, ఎవరికైనా దయ్యానికి అర్పిస్తున్నారంట. ఇప్పుడు ఆ దైవం వచ్చిన దగ్గరికి అదేటయ్యా నాకు కాలం ఇంకా రాలేదు, ఇంతకుముందు నాకు కాలం ఇంకా రాలేదు కదా, అప్పుడు వచ్చేసేవాళ్ళని బాధించినంత అడుగుతుంది. అర్జెంటుగా ఇలాంటి తెలుసుకో, వెంటనే దండం పెట్టి పోయి సముద్రంలో పెట్టి అప్పుడు 2000 పందులు తెచ్చిపోయాయి. పందులు 2000 పందులు భరించలేనంత బాధ ఎవరు భరించారు తెలుసు? ఒక యవనస్తుడు భరించలేదు. ఎంత గట్టిడో చెప్పండి. ఈరోజు చాలా మందిని అలాగే దైవం వాడేసుకుంటుందండి. చాలా మంది వాడేసుకుంటుంది. ఒక్కొక్క మగం చూస్తుంటే 40 మగాలు వేసుకున్న దైవం రూపం వచ్చేసి వాళ్ళ గొడవాడుతుంటే వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు ఏదైనా పని చేస్తుంటే ఎలా కనబడతారంటే ఏంటండి చూడలేమండి. అంటే ఎందుకు ప్రార్థన చేస్తున్నారో తెలియదు, ఎందుకు బైబిల్ చదువుతున్నారో తెలియదు, మాకులో దైవత్వం కనబడతలేదు. ఆ రూపంలో రాలేకపోతున్నాం మనం. ఎందుకంటే మనలో ఉన్న దైవం బయటికి పోలేదు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి, మీకు మీరు అర్థం చేసుకోండి. ఇంకా చూసుకుంటే ప్రకటన 9:20 9:20 తన హస్తకృత్యములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మానవ మనసు పొందలేదు. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడువను శక్తి లేనివై, అవి చూడవు, అవి వినవు, అవి నడవవు, వాటి శక్తి లేదు. కానీ ఏంటనమాట? బంగారు, వెండి, పంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృత్యములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు. అంటే వాటిని పూజించే వారందరూ కూడా ఎలాంటి వాళ్ళు అనమాట? వాళ్ళకి లాంటి వాళ్ళే అని చెప్తున్నారు. దాని గురించి పూర్తి వివరం అక్కడ
కాబట్టి ప్రియులారా, వారికి లాంటి వాళ్ళే అంటే దైవత్వం లేని వాళ్ళందరూ కూడా దయ్యము సమానులని బైబిల్ ఎంచి చెప్పింది. అందుకని ఇప్పుడు మనం ఏం సంపాదించుకోవాలంటే దైవత్వం సంపాదించుకోవాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే పడిపోయిన దేవదూతల్లోంచి వచ్చిందన్నమాట. ఒక్కొక్కసారి ఒక కొడుకు ఒక కూతురు వాళ్ళు చేసే ఆ శ్రేష్టలు చూసి ఆలోచిస్తే ఏంటి, ఒకవేళ మంచి పని చేశారనుకో ఎప్పుడు బద్ది తల్లిదండ్రుల వచ్చిన్నారు మనుషుల్లో ఇంకే బిడ్డలు కూడా అలాంటి వాళ్ళే పుట్టారు. ఒక్కొక్కసారి చెడు పనులు చేశారు అనుకోండి, అలాంటి అప్పుడు పుట్టారు. మరి అలా మంచోడు కొడుకుని చెడ్డోడు కొడుకుని మంచోడు పుట్టారు అనుకోండి, ఏమంటారు? వాళ్ళు ఎంత చెడ్డోడైనా కానీ పిల్లలు మాత్రం అని. అంటే ఇలా చెప్పుకునేదంతా కూడా మన్నాళ్ళకే కదండి. దేని బట్టి చెప్పుకుంటున్నాము? అక్కడ జరిగే సిచ్యువేషన్స్లో పరిస్థితులు బట్టి మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. ఏది చెప్పుకోవాలన్నా అది మనుషులకు అవకాశం ఇచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా దేవుని పిల్లలు దైవత్వంగా ఉండాలి తప్ప దురాత్మ తత్వం వల్ల ఉండకూడదు. ఈ దురాత్మ తత్వం ఉన్న వాళ్ళందరూ కూడా చేసే లిరిక్స్ లేకపోతే ఆ క్రియలు చాలా చెడ్డగా ఉంటాయి. అవి నేను ముందు మీకు ఇంకా చెప్తాను. అయితే వీటిలో శక్తి లేదు, అవి చూడవు, అవి మాట్లాడవు. అలాంటి వాటికి వీళ్ళు ఏం చేస్తున్నారు అనమాట? బలులు అర్పిస్తున్నారు. వాడు దయ్యముతో సమానము అని బైబిల్ సంబోధిస్తారు. లేకపోతే బైబిల్ దయ్యాలకు బదులుగా వివిధ పేర్లను ఉపయోగించి దయ్యాలకు బదులుగా ఇంకొక పేరు పిలిచిన దయ్యాలు, ఆ పేర్లు అనుకోవచ్చు. కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయం 13. మీలో మీరే యోచించుకొనుడి. స్త్రీ ముస్లింలకై దేవునికి ప్రార్థించుట కలుగునా? పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుటేందరికి అవమానమని సబద్ధ సిద్ధముగా నీకు తోచదు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:13. అదే చదివింది. చదవండి. మీలో మీరే 11:13. యాలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తల వేషము ధరించుకున్న వారై ఉండి అపోస్తల వేషము ధరించుకున్న వారైంది దొంగ అపోస్తలులను మోసగాండ్రులను పన్నువారని. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మోసపుచ్చువారు అనండి. సాతానికి ఇంకొక పేరు ఏంటంటే మోసపుచ్చడం. ఒక ఎదటి వ్యక్తిని మోసం చేశాము అంటే దాని అర్థం ఏంటో తెలుసా? లేదా ఒక వ్యవస్థను మోసం చేసామంటే దాని అర్థం ఏంటో తెలుసా? లేకపోతే భర్తను మోసం చేసామంటే దాని అర్థం ఏంటో తెలుసా? భార్యను మోసం చేసామంటే దాని అర్థం ఏంటో తెలుసా? పిల్లలను మోసం చేసామంటే దాని అర్థం ఏంటో తెలుసా? అన్నదమ్ములు మోసం చేసామంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనము కూడా దయ్యం సంబంధులమే అని గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా సాతాను సంబంధులమే అని గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరిని మోసం చేయదు. మోసం చేసేవాడు ఎవరంటే అపవాది సంబంధం, సాతాను సంబంధం. వాళ్ళ నీతిమంతులను చెప్పుకున్నా దేవుడు వాళ్ళ నీతిమంతులుగా ఎంచడం. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అపవాది చేసే పనులే చేస్తాడు. హల్లెలూయా. కానీ మోసపుచ్చువాడు అనే బిరుదు వాడికి ఉందన్నమాట. అలాగే మార్కు సువార్త మొదటి అధ్యాయం 23-27 మొదటి అధ్యాయం 23-27. ఉండను వచ్చిందివా నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసాను. వీడికి ఇంకొక పేరు ఏంటంటే అపవిత్రాత్మ. మోసపరచువాడు, తర్వాత అపవిత్రాత్మ. అంటే ఒక బాగున్న వ్యక్తిని పాడు చేయడు. అపవిత్రత అంటే ఏంటి? కళంకం లేని వాడిని కళంకం కలిగిన వాడిగా చేయడం, నీతిమంతుని పాపాత్ముడిగా చేయడం, మంచోడిని చెడ్డోడిగా చేయడం. అంతే కదండి. అపవిత్రాత్మ అంటే ఏంటి? పాడు చేయడమే దాని యొక్క పని. పాడు చేస్తూనే ఉంటుంది, పాడు చేస్తూనే ఉంటుంది. నేను మీకు చెప్పానో లేదు నాకు తెలియదు. ఒకసారి ఒక సహోదరుడికి ఒక యవనస్తురాలతో చాలా సీనియర్ అనిపిస్తుంది. ఏమంటుందంటే ఇలా రా అని పిలిచింది, సంబోధన అలా చేసింది. అంటే పాళ్ళు పిలిచింది, దగ్గరకు వచ్చింది. ఎందుకే భర్త లేడు కదా, అలా ఉడికేవే ఎవరినో తీసుకుని ఒంట్లా పోయేవా
అని చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటన్నమాట, ఆవిడ నీతిమంతురాలు ఉంటే ఈవిడికి ఆవిడ బాగా ఉంది, భర్త లేకపోయినా చాలా నిజాయితీగా బ్రతుకుతోంది. కానీ ఈవిడికి ఏమొచ్చింది నాకు అర్థం కాలేదు. నేను అక్కడే విన్నాను, ఆలోచించాను, దగ్గర ఉన్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి అంటుంది, బాప ఇలాగండి, బాప నా బరువు నువ్వు ఏమెత్తుకున్నావు, నేను ఎప్పుడైనా వచ్చి నేను చేజాపు అడిగానా అలా నిమ్మని అని ఉందండి. అది కదా, నువ్వు యవనస్తురాలు కదా, నేను యవనస్తురాలను సంగతి నాకు తెలుసు, నా జీవితం ఏంటో నాకు తెలుసు, నువ్వు ఇస్తే మంచి ఆలోచన మంచి సజెషన్ అంతేగాని ఇలాంటి దిక్కుమాలిన పాడు చేసే ఆలోచన ఇవ్వకు అని చెప్పాను. చెప్పు తీసుకుంటున్నట్టుగా మాట్లాడింది. దేవునికి స్తోత్రం. అంటే ఈ అపవిత్రాత్మ పట్టుకోళ్ళు ఏం చేస్తుంటారు అన్నమాట, ఇలాగ నీతిమంతులైనటువంటి వాళ్ళని వాడు చేస్తుంటారు అన్నమాట. అందుకని అపవిత్రాత్మకు మనం ఏమవ్వకూడదు అని చెప్తున్న బైబిల్లో, చోటు ఇవ్వకూడదు అని చెప్తున్నాను. అంటే నేను మీకు అచ్చు తెలుగులో చెప్తున్నాను కదా, అవునా కదా, మన లాంగ్వేజ్ లోనే చాలా చక్కగా చెప్తున్నాను. జరిగే విధానం నేను అబద్ధం చెప్పడం, కొన్ని విషయాలు మన కళ్ళ ముందు జరిగినవి కూడా మనకి ఇలాంటప్పుడు గుర్తొస్తుంది. అందుకని మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, యవనస్తురాలైనా ఆమె చాలా కరెక్ట్గా ఉంది, యవనస్తురాలైనా చాలా భక్తిగా ఉంది, యవనస్తురాలైనా చాలా ప్రార్థన పూర్వకంగా ఉంది. అన్ని వాడి కోసం ఈమెకు బుద్ధి లేకుండా మాట్లాడుతుందండి. ఎంతమంది జీవితాలు పాడు చేస్తారు ఆలోచించండి. అలాంటి వాళ్ళు ఎంతమంది బ్రతుకులు పాడు చేస్తారు. వాళ్ళ పాడైపోతే ఇవిడికి వచ్చే లాభం ఏంటి చెప్పండి. ఆ బిడ్డ యొక్క జీవితం నాశనం అయిపోతే ఇవిడికి వచ్చే లాభం ఏంటి చెప్పండి. స్నేహితులారా, దయబెట్ట ఎవరంటే అపవిత్రాత్మలు వాళ్ళ మనసులో నుండి అలాగ బాగున్న వాళ్ళు పాడు చేస్తూ ఉంటుంది అనమాట. అందుకే దానికి ఏమని పేరు ఎక్కాడంటే ప్రభు, అపవిత్రాత్మ, మోసపుచ్చాత్మ, అపవిత్రాత్మ. హల్లెలూయా. మనం ఎవరిని మోసం చేసినా మనలో సాతానుడు ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. మనం అపవిత్రతకు చోటు ఇచ్చామంటే మనలో సాతానుడు ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. వాడు ఎవడో తెలుసా, మన తండ్రి. అనండి, అనండి గట్టిగా, మన తండ్రినా. యోహాను సువార్తలో అంటాడు, మీరు మీ తండ్రికి అపవాది సంబంధులు అంటాడు. ఆడు మన తండ్రి కాదు, ప్రభు మన తండ్రి. ఆయన గుణాలు రావాలి మనలోనికి. ఎవరి గుణాలు? యేసయ్య గుణాలు మనలోనికి వస్తే మనం యేసయ్యలాగా ఉంటాం. ఈ అపవిత్రాత్మ గుణాలు వచ్చాయనుకోండి, ఆడికిలాగే ఉంటాం, మనం ఆడికిలాగే ఉండగలుగుతాం. హల్లెలూయా. అందుకని వాడికి మనం సోటు ఇవ్వకూడదు అనమాట. అయితే దురాత్మ యొక్క గుణాలు ఏంటి అంటే, దురాత్మ యొక్క గుణాలు ఏంటి? దురాత్మకు కూడా వ్యక్తిత్వం ఉంది, దురాత్మకు కూడా తెలివితేటలు ఉంది, దురాత్మ కూడా మాట్లాడగలదు. దురాత్మకి ఏముంది? వ్యక్తిత్వం. వ్యక్తిత్వం అంటే తెలుసా? అంటే అనుకూలతను బట్టి తన మనసులో ఉన్నది ఏంటో బయట పెట్టేటువంటి స్వభావమే వ్యక్తిత్వం. అమ్మా, అందరికీ ఉన్నారా? వింటున్నారా? అనుకూలతను బట్టి, సమయానుకూలతను బట్టి మనసులో ఉన్న దాన్ని బయట పెట్టేటువంటి. మీకు ఎప్పుడైనా సరే నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడే విధానం వేరు, ఒంటరిగా మాట్లాడినప్పుడు విధానం వేరు. మీరు గమనించండి. ఒంటరిగా మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడిన వాడు మంచోళ్ళు, మీరు గుర్తుపెట్టుకోండి. ఒంటరిగా మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడి మంచిగా జీవించిన వాళ్ళు మంచోళ్ళు. నలుగురు ఉన్నప్పుడు అందరూ మంచిగానే మాట్లాడతారండి. వాళ్ళ వ్యక్తిత్వం తెలాలంటే ఒంటరిగా ఉన్నప్పుడు తెలుస్తుంది వాళ్ళ మంచోళ్ళు చెడ్డోళ్ళు. తర్వాత ఆపద వచ్చినప్పుడు తెలుస్తుంది వాళ్ళ వ్యక్తిత్వం ఏంటో. కొన్ని సందర్భాలలో వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలుస్తుంది. అందుకని ఇప్పుడు వీడికి ఉన్నటువంటిది ఏంటంటే వ్యక్తిత్వం ఉంది, వీడికి మాట్లాడే శక్తి కూడా వీడికి ఉంది. అయితే తెలివితేటలు కూడా ఉన్నాయి వీడికి. ఎప్పుడు ఎలాగ చేయాలో కూడా అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాడు వీడు? ఎక్కడ నేర్చుకున్నాడు? తెలివితేటలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ మోసం చేసే తెలివితేటలు వేసే దగ్గర లేవండి, గుర్తుపెట్టుకోండి. మోసం చేసే తెలివితేటలు మాత్రం యేసుప్రభు వారు నేర్పించలేదండి. ఆటోమేటిక్గా వాడు మోసం చేయాల్సిన ఆలోచన వాడికే పుట్టిందన్నమాట. కాబట్టి గమనించాల్సిన విషయం. అయితే ఇప్పుడు కొన్ని విషయాలు మనం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 34వ వచనం చదువుతాం. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులకు స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను, ఆ మాట అంటారు, అవి తన్ను ఎరిగి ఉన్న, అంటే దేవుడు ఎవరో దయ్యానికి తెలుసు. గుర్తుపెట్టుకోండి.
అవి తన్ను ఎరిగి ఉన్నందున, తన్ను అంటే ప్రభువుని ఎరిగి ఉన్నందున, అంటే దేవుడు ఎలా ఉంటాడో, దేవుడి ఉద్దేశాలు ఏంటో ఎవరికి తెలుసు? దయ్యానికి తెలుసు. మనకంటే కూడా ఎక్కువగా దేవునికి వ్యక్తిత్వం దయ్యానికి బాగా తెలుసు. అందుకనే దేవుని దగ్గరికి వచ్చేసరికి వణుకుపోద్ది. చోటని ఎన్ని ఆశయాలంటే ఏనివ్వండి, కానీ దేవుని దగ్గరికి వస్తే మాత్రం అబద్ధం ఆడదు. మనిషి అన్నాడు, దయ్యం దేవుని దగ్గర అబద్ధం ఆడు. చాయిస్ లేదు. మనం కూడా అబద్ధం ఆడడానికి చాయిస్ లేదు. అక్కడికి వెళ్ళక అందరూ నిజమే చెప్పాలి. లేదనుకోండి ఆ డైరీ అలవాడతాడు, చూసుకుని చెట్ట అంటాడు అంతే. ఒకవేళ అంతగా అబద్ధం ఆడి తప్పు రాసినాడు అనుకోండి, అక్కడ వీడియో చూపిస్తాడు. వీడియో కూడా తప్పైనా ఇప్పుడు ఏమంటారంటే వీడియోలు కూడా క్రియేట్ చేసారండి. క్రియేషన్ కి ఒరిజినల్ గా తీసినారని చెప్పచ్చు. ప్రతి దానికి ల్యాబ్ లో టెస్ట్ చేస్తే అది ఒరిజినల్ లేకపోతే క్రియేట్ చేశారనేది తెలిసిపోద్ది. అద్భుతమైన టెక్నాలజీ వచ్చేసిందండి మన దగ్గరికి. మామూలుగా మనం ల్యాబ్ దాకా వెళ్ళక్కర్లేదు, మన మొబైల్లోనే చెప్పేచ్చండి ఒరిజినల్ కాదు. హల్లెలూయా. స్నేహితులు, ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఈ దయ్యం తన్ను ఎరిగిందని. అంటే తన్ను అంటే ఎవరిని ఎరిగింది? దయ్యం దేవుని ఎరిగి ఉంది. మనం కూడా ఎవరిని ఎరిగి ఉండాలా? దేవుని ఎరగాలి. దయ్యానికే దేవుడు అంటే ఏడో తెలిస్తే మనం తెలుసుకోవద్దా దేవుడు అని కూడా మనం కూడా తెలుసుకోవాలి. ఇంకా చూద్దాం యాకోబు పత్రిక 2:19 చదవండి. 2:19. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను చూడండి, దయ్యములు కూడా దేవుని నమ్ముతున్నాయంటే వణుకుతున్నాయంట. దేవుడు ఎలాగున్నాడో దయ్యాన్ని తెలుసు. దేవుని నమ్ముతున్నాయి, దేవుని దగ్గర వణుకుతున్నాయి. కానీ నమ్మేమనుకుంటేనే వణుకు లేకుండా ప్రార్థన చేసేది ఒక్క మనుషుడేనండి. నమ్ముతున్నామంటున్నారు కానీ దేవుడు అంటే భయం లేకుండా ఉంటున్నారు. కానీ దైవం అలా కాదు, నమ్ముతుంది, వణుకుతుంది దేవుడు అంటే. ఇంకా చూద్దాం లోకాసు వార్త 10:17 వచ్చింది. మన మెయిన్ పాయింట్స్ తీసుకుందాం. నేను ఎక్కడైతే చెప్తున్నాను దాన్ని అండర్లైన్ చేసుకుని చెప్పండి. లోకా 10:17. ప్రభువా, దయ్యములు కూడా నీ నామమున వలన హల్లెలూయా. దయ్యానికి తెలుసు. ప్రభు పేరు చెప్తే దైవం ఏం చేస్తుందో తెలుసా అండి? లోబడిపోతుంది. యేసు నామముల పాఠం అంటే గచ్చ 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 వడిపోతుందండి. ఏ నామం పట్టేసి పాడేసుకున్నా మనం? దేవుని నామం పేరు చెప్పుకుని దేవుని పేరు చెప్పేసుకుని దయ్యాలు జడిపించేస్తున్నాం మనం. అంటే దేవుని పేరు చెప్తే దైవం ఏం చేస్తుంది అనమాట? ఒడిగిపోతుంది. అప్పటి వరకు మా చుట్టాలు కాదు, మా ఇంటి పేరే కాదు, మా వాళ్ళు కాదు అనుకున్న వాళ్ళు కాస్త ఆస్తి వచ్చింది అనుకోండి, అంతస్తు పెరిగింది అనుకోండి, పాదం పెరిగింది అనుకోండి, ఏమంటారు తెలుసా? మా మర్ది, మా తమ్ముడు, మా బావ అని చెప్పేసుకుంటారండి. వాళ్ళని ఆస్తి లేనప్పుడు వాళ్ళు మా ఊళ్ళు కాదని చెప్తారు. మరి మీ ఇంటి పేరే కదా, మా ఇంటి పేరు అయితే మాత్రం, మరి మీ ఊళ్ళో అయితే మాత్రం కొంచెం అన్ని కలిసి వచ్చేసరికి ఎన్ని చుట్టారకాలు కల్పించుకుంటారండి. అవునే కదా అండి? కల్పించుకుంటున్నారు లేదా? అంటే దేన్ని బట్టి అంటారో దేవునికి స్తోత్రం. కానీ దైవ దగ్గర వచ్చేసరికి దైవంగా దానికి నీతి ఉందండి. మనుషులకు లేదు, కానీ మనుషులకి లేదు, కానీ దైవానికి నీతి ఉందండి. దేవుని పేరు చెప్తుంటే ఏం చెప్తున్నాడు? అది లోబడిపోతున్నాడు అంతే. శిష్యులు వచ్చి అంటారు, ప్రభా నీ పేరు చెప్పేవో లేదయ్యా, నీ నామం పలికేవో లేదయ్యా, అవి మాకు లోబడుచున్నవి అని చెప్తున్నాడు. ప్రభా దయ్యాలు లోబడుతున్నాయి కానీ నేనే లోబడతలేదు అని చెప్తున్నాడు. హల్లెలూయా. దయ్యానికి భయం ఉంది కానీ ఎవరికి భయం లేదన్నమాట, మనుషులకు భయం లేదు. ఇప్పుడు చెప్పండి, దయ్యం కంటే మనం గొప్పడమా, మనకంటే దయ్యం గొప్ప? మీరు చెప్పలేదు, చేర్చలేదు. తర్వాత చదువుతాం. మనమే గొప్పడమా? మరైతే దయ్యాలా ఉండకూడదు. మత్తయి సువార్త 8:28 వచ్చింది. 8 సమాధిలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగులు ఉగ్రులైనందున ఎవడనో ఆ మార్గం వెళ్ళలేకపోయారు. వారు మిగులు ఉగ్రులైనందున అంటే ఆ
ఆ దారి పేరు కూడా అందరూ పడిపోతుంది అన్నదంటే ఇంకా ఆ దారికి ఎవడ వెళ్తలేదన్నమాట. అంత ఉగ్ర చూపింది అనమాట దయ్యం. ఎవరు ఆ దారికి పోవడలేదు. వచ్చి అంటారు, అందరిని భయపెడిస్తున్న దయ్యాలు వచ్చి అంటాయండి యేసుప్రభు దగ్గరికి వచ్చి, ఇదిగో ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేంటయ్యా, మా భక్తి దగ్గర బతుకుతున్నాం, నీ వరకు రాలేదు కదా, మా దగ్గరకు వచ్చేసేవేటయ్యా, బ్రతుకులు ఆడుకుంటే అంట, ఇలా బ్రతికి నీకు దూరంగానే కదా బ్రతుకుతున్నావు, మా దగ్గరికి ఎందుకు వచ్చేసావా అని చెప్పి బ్రతుకులు ఆడుకుంటే ఏంటంటే దయ్యాలు ఎవరిని ఇక్కడ బతుకులు ఆడితే మనల్ని అక్కడ బతుకులు ఆడుతున్నాం కదండి. అవి వచ్చేమో ప్రభులు బ్రతుకులు ఆడుతున్నాయి, వీళ్ళేమో గంగారు వెళ్ళి బతుకులు ఆడుతున్నారు, గోదావరి వెళ్ళి బతుకులు ఆడుతున్నారు, సోమవారం సంతృప్తి బతుకులు ఆడుతున్నారు, వీళ్ళు జన్మడి వెళ్ళి బతుకులు ఆడుతున్నారు, ఇంకా చెప్పాల్సి వస్తే రోజులు బతుకులు ఆడుకుంటున్నారు. అవి వచ్చి సంఖ్య బ్రతుకులు ఆడుతున్నాయి, దేవుని పాదాల దగ్గరికి వచ్చి మాకు నీకే బాబు ఇలా బ్రతకనేవయ్యా అంటున్నారు. ఇంకా అక్కడి నుంచి మెడలో కనపడకండి కాబట్టి, మనకి కనపడకండి కాబట్టి, కాలుకి కనపడకండి కాబట్టి, బ్యాగ్లోనేమో మళ్ళా నిమ్మకాయ, జేబుల్లో నిమ్మకాయ. ఎందుకు అంటే ఎక్కడ ఏదన్నా తాగలపడతానండి, ఎక్కడ ఎందుకు తాగలపడతాను, ఆ నిమ్మకాయకే దిక్కులేదు, అది 2 రోజులు కూడిపోతుంది. ఆ నిమ్మకాయ నిన్నేం పోదు ఆలోచించి. అంటే దురాత్మ ఎక్కడ వరకు వెళ్ళిపోతున్నాడు అనమాట, మనసులోకి వెళ్ళిపోయాడు, మనలోకి వెళ్ళిపోయాడు, మనలోకి వెళ్ళిపోయాడు, మనలోకి వెళ్ళిపోయాడు, బ్యాగ్లోకి కూడా వెళ్ళిపోయాడు, బ్యాగ్లో కూడా వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్య జల్లో కూడా జడేసుకున్నాడు, టైగర్ ఇవన్నీ ఎక్కడ చూసారే కానీ అర్థం ప్రియుల అపవాది కానీ ఆ విధంగా చేస్తున్నారండి. అంటే వాళ్ళు ఎన్ని ఆశలు అవుతుంది. ఆడేమో ప్రభు దగ్గరకు వచ్చి మా కాలం రాలేదు, ఇంకా మమ్మల్ని ఎందుకు బాధిస్తున్నాం, ఇలా బ్రతికిన బ్రతులాడుతుంటే మనం వెళ్ళి మమ్మల్ని బ్రతికించమ్మా అని మనం బ్రతులాడుతున్నాం. ఆడికి లేదండి, ఆడు ఏం చేయలేడు కదా, ఆడు మనం బ్రతికించలేదండి, వాడు మన బాధ తీయలేదండి. వాడినైనా మనమైనా బాగు చేసింది ఎవరో తెలుసండి, యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. ఇదండి వాడి వ్యక్తిత్వం, వాడి వ్యక్తిత్వం, వాడి మనస్తత్వం, వాడు ప్రభు అంటే వాడికి తెలుసు. కానీ ముందు తెలుసుకో ప్రభు అంటే మనం తెలుసుకుంటే మంచిది కదండి, మనం తెలుసుకోకపోతే ఎలాగా. ఇంకా చూద్దామండి, దురాత్మలకి చాలా బలం ఉంది. ఏముంది? దురాత్మలకి చాలా బలం. అక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు, దేవుడి దగ్గర నుంచే వచ్చింది. అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే యెహోవా కొరకు ఎదురు చూచి వారి నూతన బలం పొందుదురు అని యెషయా గ్రంథంలో రాసింది కదా. ఆ మాట ప్రకారంగా ఈ లూసిఫర్ దేవుని కొరకు ఎదురు చూస్తుంటే ప్రభు ఏం చేశాడంటే సగబలాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దీనికి ఏముందంటే బలం, ఆ బలాన్ని చూస్తూనే కదా కుర్చీ నాశించింది, ఆ బలం చూస్తుంది కదా దేవుడు ఎదిరించింది. లేకపోతే ఎదిరిస్తుందో చెప్పండి, ఎదిరిస్తుందా అండి? ఎదిరించింది. ఇప్పుడు మన వీక్ పాయింట్స్ అన్ని చెప్తేనే కదా ఎంతలో లోపం అయిపోతాం. మన వీక్ పాయింట్స్ తెలకపోతే లోపం అవుతామని చెప్పండి. అవును కదా. ఎప్పుడైనా సాతాను వీక్ పాయింట్ చూసే దెబ్బేస్తాం అంటారండి. అలాగే దేవుడు వీక్ పాయింట్స్ ఏం కాదు, ఆయన నిజంగానే బలం ఇచ్చాడు, ఆ బలాన్ని కాపాడుకోలేదు. అందుకని ప్రభు చాలా బలవంతుడు. మార్కు సువార్త 9:20 వచ్చింది. వచ్చి ఆయనను చూడగానే వాడి విలవిలలాడుచున్నది కనుక వాడు నేలపడి దుమ్ము కార్చుకొనుచు. దయ్యం పట్టుకున్నాడు అన్నాడండి. దయ్యం పట్టుకున్న వాడిని కులమని పీడించేస్తుందండి, ఆడిచేస్తున్నాడు, నేల కూడా దుర్లేస్తున్నాడు. అంటే దానికి ఉన్న బలమంతా వాళ్ళ మీద చూపించేస్తుందండి. ఎక్కేస్తున్నాడు నోటంట, అలాగా ఆడించేస్తున్నాడు. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైంది అని అడుగుతున్నాడు. బాల్యం నుండి కూడా ఇలాగ ఆడుతుంటాయా దైవం? అగ్గిలో పడేస్తుంది, నీళ్ళలో పడేస్తుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని ఆయనతో చెప్పాను. ఈ దయ్యం పట్టుకున్న
కురగాడు బాల్యము నుండి కూడా అలాగే ఉన్నాడు. కింద పడుతున్నాడు, దొరుకుతున్నాడు, నోరు దొరుకుతున్నాడు, ఒక్కోసారి లేచి పరిగెత్తుకుంటే అగ్గులో పడిపోతున్నాడు, పరిగెత్తుకెళ్ళి నీళ్ళలో పడిపోతున్నాడు, తరచుగా చేస్తున్నాడు. అలాగా తండ్రి బాధపడుతున్నాడు, కాపాడుకుంటున్నాడు కూడా ఉండి ఎవరో చేసుకుంటూ వచ్చాడు. రాగానే అక్కడ వెలువెలాడుకుంటూ వచ్చాడని తండ్రి బ్రతులాడుకుంటున్నాడు, నా కొడుకుని కాపాడని. ఎప్పటి నుంచి ఉందంటే బాల్యంలో ఉందంటాడు. ఇప్పుడు ఎలాగైనా కాపాడంటే యేసు ఒకే మాట చెప్తున్నాడు, నువ్వు నమ్మితే కనుక దేవుని కార్యం చూస్తాం. నమ్ముట నీ వాళ్ళు అయితే నమ్మవారికి సమస్తమును సాధ్యమే అన్నాడండి. నేను నమ్ముతున్నాను అన్నాడు. అయితే దయ్యం పోయిందని అంటాడు. వెంటనే దయ్యం ఆ కుర్రాడు విడిచిపెట్టిపోయింది. బాల్యం నుండి ఉన్న ఆ దయ్యం ఈరోజు యేసు ప్రభు రాగానే వదిలిపెట్టిపోయింది. ఆ కుర్రాడు ఒక సామాన్యమైన వ్యక్తిగా, ఒక చక్కటి ఆరోగ్యవంతుడిగా తయారయ్యాడండి. దయ్యం పోతే మనం బాగుంటాం, దయ్యం ఉంటే మనం నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు కరెక్ట్గా సమాధానం చెప్తారా? నాలో దయ్యం లేదండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమా చెప్పండి. ఫాస్ట్ గారు మీరు ఎలాంటి క్వశ్చన్లు అయితే మాకు తెలియదండి. నేను చెప్పేది చెప్తున్న పోవాలి కానీ ఇలాంటి క్వశ్చన్లు ఎత్తే ఎలాగండి? అంతే కదండి. మరి నాలో దయ్యం లేదండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా ప్రశ్న ధైర్యంగా చేయలేదు. ఏనా అర్థం పెడుతుందా? ఇంకా పాస్టర్ గారు ఇస్తారు, ఇస్త గారు ఇస్తారు, దుర్గ గారు, గణ్యం గారు ఇస్తారు, అమ్మగారు ఇస్తారు, ఓకే, రాహిలమ్మ గారు ఇస్తారా? మీలో ఒప్పుకున్న దయ్యం ఉంది కదా. అయితే దయ్యం ఉందా లేదా అనేది తెలియజేసుకున్నాం. తెలుస్తుందా? తెలుసుకుంటే సరిపదు కదా. దైవం లేదు అని మనం అనుకుంటున్నాం కదా, ఉందో లేదో మనకి ఎలా తెలుస్తుంది? ప్రవర్తన ఓకే చేసే అవునే కదా. చెప్పేస్తాను, రోజు నువ్వు సినిమా చూస్తున్నావా? చూస్తే నీలో దైవం అంటే నువ్వు చూస్తున్నావా? నేను అడుగుతున్నా. నువ్వు చూస్తే నీలో దైవం ఉన్నట్టే. నెంబర్ 1. ఇప్పుడు చేసుకోండి, దైవం బూతులు ఆడుతున్నావా? ఆడితే నీలో దైవం ఉన్నట్టు. ఎదటి వ్యక్తి మీద అసూయ పడుతున్నావా? అయితే నీలో దైవం ఉన్నట్టు. మీరు ఎప్పుడైనా సరే అలాగైతే దైవం ఉందో లేదో పూర్తిగా క్లియర్గా చెప్తానండి. నా దగ్గర ఒక పాఠం ఉంది, చక్కగా దాని గురించి నేను చెప్తానంటాను కానీ మర్చిపోతున్నాను. నాకు జ్ఞాపకం చేయండి, చేస్తే అది 1 సంవత్సరం ఉంటుంది. మరి ఒక వారం కాదు, 1 సంవత్సరం ఉంటుంది. అంటే ఏ దైవం ఎలాగ దాని యొక్క గుణగణాలు ఏంటో చెప్పగలనమాట. నేను దానికోసం 3 సంవత్సరాలు చదివాను దాని గురించి. అదంతా నా దగ్గర జ్ఞాపకం ఉంది, నేను చెప్తాను. పాప పడడం కూడా దైవం ఏంటండి? పాపం వస్తుందా మరి మనకి? వస్తుందా? వస్తుంది కదా. అది కూడా దైవమే. మోసం చేయడం కూడా దైవమే. అపవిత్రతను అంటించుకోవడం కూడా దైవమేనండి. అంతేకాదు చెడ్డగా ఆలోచించడం కూడా దైవమేనండి. ప్రతిదీ దైవమేనండి. ఎందుకంటే దేవుని విరుద్ధమైనది ఏదైనా సరే దైవమే. ఇప్పుడు అది పోతేనే కానీ మన ఆత్మీయ జీవితం బలపడాలి. దాన్ని పోగొట్టుకోవాలి. ఏం చేయాలి మరి? ఎలా పోతాడు బాబు? చక్కగా మంత్రం వేసుకున్నారా? ఎవరైనా వదలగొట్టుకోడు అన్నాడు. ఒకడు ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎవరు? ఒక్కడే. ఆయన దగ్గరికి వస్తున్నాం కానీ దయ్యం పోతలేదు. ఆయన దగ్గరికి వచ్చిన దయ్యం పోవడం. ఎందుకంటే ఒక పక్క ఆడు గట్టిగా పని చేస్తున్నాడు, మరో పక్క విన్నా కానీ అంతవరకే దాన్ని గట్టి పట్టుకోవద్దు. అలా ఉంది. అన్ని పాటించేలాగా అంటది, అన్ని చేస్తేలాగా అంటదండి. అమ్మో రైతు బద్దలవెండి భూమి మీద చాలా రకరకాలుగా మాట్లాడి మొత్తానికి మనల్ని వాడేసుకుంటాం. అందుకే వాడి బలం తగ్గాల, దేవుని బలం. చాలా మంది ఇంటున్న మాట ఏంటంటే, పాస్టర్ గారు అన్నంత కరెక్ట్గా చేస్తే పక్కలేమండి భూమి మీద. మీరు కూడా అనొచ్చామంట చాలా సందర్భాల్లో. అన్నంత కరెక్ట్గా చేస్తే పక్కలేమండి అంటారు.
కరెక్ట్ గా చేసినట్టుగా బతుకుందమ్మా అని మీరు తెలుసుకోండి. కరెక్ట్ గా చేయకపోతే బ్రతుకు లేదు, అది ఇక్కడ వరకే. తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసా అండి? నరకానికి వెళ్ళాలి, నరకానికి వెళ్ళాలి. అది గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ గా చేసినోడు బ్రతుకుంది, లేకపోలేదు. బైబిల్ చెప్తుంది లైఫ్ ఇస్తున్నాడు వాళ్ళకి. బైబిల్ దేవుడు లైఫ్ ఇస్తున్నాడు వాళ్ళకి. నువ్వు అనుకుని అలా ఉండిపోతున్నావు కాబట్టి ఇంకా దురాత్మ నీలో వాడు పని చేస్తున్నాడండి. హల్లెలూయా. అందుకని ప్రియులారా, వీడు ఏం చేస్తున్నాడు అన్నమాట, ఇక్కడ చాలా బలవంతుడు, కింద పడేస్తున్నాడు, గిలగిలగిల కొట్టుకుంటున్నాడు. బాలి నుండి కూడా దైవాలను పాడు చేస్తుందంట. తండ్రి వేడుకుంటే ఆ ప్రభు వారు ఏం చేశారంటే వాళ్ళను దయ్యాన్ని బయటికి ఎలగొట్టేశాడు. ఇప్పుడు ఆ దయ్యం వెళ్ళిపోయిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వాడు బాగుపడుతుంది. ప్రియులారా, మనం వెళ్ళి చేతుల నుంచి ప్రార్థించినప్పుడు, లేదంటే బైబిల్ చదివి ప్రార్థించినప్పుడు, లేదంటే మోకాళ్ళేసి ప్రార్థించినప్పుడు వాడి బలమంతా వద్దండి. వాడికి ఎట్లొచ్చేంతని మనం ప్రార్థన చేస్తుంటే, అందుకని ఇంట్లో కూడా మనం ప్రార్థన చేసుకునేవాడు యో అంట్లా అలా నువ్వు కదా పట్టమాస్ కదా అంటది. అరే ఇది పనులుంటే కొద్ది గొప్ప ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం, 10 నిమిషాలు బయలు చూద్దాం, చదువుగా దీన్ని పట్టాయిలో. ఈ పనులన్నీ చేసిన తర్వాత ఆ అలసిపోతుంది కదా, రెస్ట్ తీసుకొని రెస్ట్ చదువుతుంది కదా అంటే ఒకటే రెస్ట్, ఇంకా ఒకటే బైబిల్ చదవడం. ఇది బైబిల్ చదవడం ఉండదు. ఎందుకంటే వాడు ఆ చాయిస్ ఇవ్వలేదు. మనం తెచ్చుకోవాలి, మనం తెచ్చుకోవాలి. ముందు ఆయన పని చేసి తర్వాతే మన పనులు చేసుకోవాలి. పేదలకి అందరూ 11 గంటలకు వచ్చి ముందు ఏం చేస్తారా అంటదండి. అందరూ 11 గంటలకు వస్తున్నాడు, ముందు ఏం చేస్తాడా అంటది. అంటే ముందెళ్ళి దీవించబడ్డం వాడికి ఇష్టం ఉండదు. ఆ ముందుగా వచ్చి వాడికి మెంటలు వచ్చినట్టు లెక్క. బైబిల్ పడుతున్నావా మెంటలు వచ్చిన లెక్క. వీళ్ళు గమనించారు. ఎందుకంటే సాతానికి మెంటలే రప్పించాలి మనం. ఆడు మెంటలు వస్తేనే మనం బాగుంటాం. ఆడు బాగున్నాడంటే మనం బాగున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. వాడు వీక్ పాయింట్ అంతా ఎక్కడ ఉందండి? వేసే పేరు చెప్తేనే వాడు వీక్ అవుతాడు, లేకపోతే వాడు వీక్ అవుతాడు. బైబిల్ చదివితేనే వీక్ అవుతాడు, ప్రార్థన చేస్తేనే వీక్ అవుతాడు. అందుకని వాడు వీక్ చేయాలా, మనం బలం పొందాలి. హల్లెలూయా. నేను మాట చెప్తానే, రాగంతో వీక్ అయిపోతామా మనం? బలంగా ఉంటున్నాం. వీక్ అయిపోతాం కదా, రాగొస్తే మంచం పెడతాం కదా. మరి ఆ రాగాన్ని వీక్ చేస్తేనే మనం బాగుంటాం. అవునా కదా? రాగాన్ని ఏం చేయాలా? బలహీనపరచాలి. దాని బలంగానే ఎక్కువైంది అనుకోండి, మన పని అయిపోయినట్టే. అంటే ఏం చేయాలంటే మనలో ఇమ్యూనిటీ పెంచాలి. ఇమ్యూనిటీ పెంచాలంటే డ్రగ్ వేయాలి, మందు వేయాలండి. ఆ మందు వేస్తే ఆ రోగం ఏం చేస్తుందంటే తగ్గుతుంది, మనకు ఆరోగ్యం పెరుగుతుంది అనమాట. అంతేగాని బలగొచ్చావు 4 రోజులు మనుషులు పడుకుంటాను అని పడుకున్నావు అనుకోండి, ఇంకా 4 రోజులే, ఒకే 4 రోజులు ఇంకా శాశ్వతంగా తీసిపోతాను అన్నమాట. అలాగే సాతాను గడు కూడా దేవునిస్తూ అందుకని వాడికి ఇవ్వకూడదు అనమాట. ఇలాగా అపవాదుగడి వ్యక్తిత్వం ఉంది, తెలివితేటలు కూడా ఉన్నాయి, వాడికి కూడా జ్ఞానము ఉంది. కానీ అవసరమైన టైంలో వాడి జ్ఞానాన్ని వాడు ఉపయోగించుకోవడం లేదు, వాడి తెలివితేటలు వాడు ఉపయోగించుకోవడం లేదు అన్నమాట. ఇంకా చాలా విషయాలు నేను రిఫరెన్స్ పెడతాను, చదువుతుంది. ఇంకా చెప్పుకుంటూ పోతాము, చెప్పుకుంటూ పోతే అవును. ఏం చెప్పాను నేను ఇప్పుడు? దురాత్మ యొక్క బలము చెప్పాను కదా, వాడి పేరు బలము అన్ని చెప్పాను కదా అండి. వీడు చేసేటువంటి వ్యతిరేకమైన కుయుక్తులు ఏంటో నేను చెప్తాను. కుయుక్తులు విశ్వాసులను నిరాకరిస్తాడు అని రాస్తాడు. విశ్వాసులను నిరాకరిస్తాడు. జకరియా గ్రంథము 3:1, ప్రకటన 12:10. స్పీడ్గా రాయాలి, విలేకరు రాసిన రాయాలి. విశ్వాసులను నిరాకరిస్తాడు. విశ్వాసులు అంటే వాడికి ఇష్టం అనుకుంటాడు, ఎప్పుడు కూడా పక్కన పెడతాడు, నిరాకరిస్తాడు, అంగీకరించాడు. జకరియా 3:1, ప్రకటన 12:10. మానవులను ప్రభావితం చేస్తాడు. ఎలా ప్రభావితం చేస్తాడు? దేవునికి విరుద్ధంగా ఉండేటట్టుగా ప్రభావితం చేస్తాడు అన్నమాట. లోక 13:16, లోక 13:16, ప్రకటన 2:10. మానవులను దేవునికి విరుద్ధంగా ఉండేటట్టు ప్రభావితం. 3, విశ్వాసులకు ఉరులు వడ్డుతాడు. వీళ్ళు ఎక్కడ దొరుకుతారా అని వలేస్తాడు అన్నమాట.
ఉరులుడుతాడు అనమాట. ఎక్కడ వీళ్ళని ఎలా పడగొట్టాలా అని పక్షులు కోలేసినట్లుగా మనకి ఏం చేస్తాడు వాడు? ఉరులుడుతాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. విశ్వాసులను మోసం చేస్తాడు. అవిశ్వాసులు కాకుండా విశ్వాసులను మోసం చేస్తాడు. ఆదికాండం 3:1-13. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:13-15. తర్వాత ప్రజలను హత్య చేస్తాడు, చంపుతాడు. ఏం చేస్తాడు? ప్రజలంటారు వాడి మాట విననటువంటి విశ్వాసం హత్య చేస్తాడు అంట. యోహాను సువార్త 8:44. తర్వాత ఒప్పును తప్పుగా చూపిస్తాడు వీడు, నిజాన్ని అబద్ధంగా చూపిస్తాడు అన్నమాట వీడు. అపోస్తుల కార్యాల గ్రంథం 13:10. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచ్చిన ఒప్పును తప్పుగా చూపిస్తాడు. అపోస్తుల కార్యాలు 13:10. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2:9. వీడు ఏం చేస్తాడంటే పాపమును చూపించి మోసం చేస్తాడు. పాపము ద్వారా మనల్ని ఏం చేస్తాడో మోసం చేస్తాడు. ఎవరినాళ్ళకి దొడ్డితే ఏమైంది అడుగుతాడు అంటే ఎవరినాళ్ళు పొలైపో చెప్పే అంటే వాడు ఏం చేస్తాడంటే అదును చూసి మనల్ని పాపం చేయడానికి ప్రేరేపిస్తాడు. ఆ విధంగా మోసం చేస్తాడు. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 1 వచ్చి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 21. యోహాను సువార్త 11వ అధ్యాయం 2 వచ్చి ప్లస్ 27వ వచనం కూడా అందులో. తర్వాత దేవునికి వ్యతిరేకమైన సాధనాలు పనులు చేస్తాడు. అంటే వ్యతిరేకమైన పనులు చేసేటట్లుగా మనల్ని ఏం చేస్తాడంటే వాడు ప్రేరేపిస్తాడు, సాధన చేపిస్తాడు అనమాట దేవునికి వ్యతిరేకంగా. ఇది ఎక్కడ ఉంటుందంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11 వచ్చి చదువుకోండి. తర్వాత విశ్వాసులకు ఉరులు వడ్డి చిక్కించుకుంటాడంటే ఎలా చిక్కుతారా ఏంటి? ఎలా చిక్కుతారు? ఒకరికి దొబ్బ ఆశ ఉందనుకోండి, డబ్బు చూపించాడు. పాపం చేయడం ఆశ ఉందనుకోండి, అదే చూపించాడు. ఈ దుస్తులే ఆశ ఉందనుకోండి, ఈ దుస్తులు బట్టి కూడా మోసం చేస్తాడు. అలాగే తినే పదార్థాలు ఏదైనా తినకూడదు ఉందనుకోండి, అది చూపించి మోసం చేస్తాడు. అంటే మనకి ఏది ఇష్టమో దాన్ని ఎర్రగా చూపించి మనల్ని మోసం చేస్తాడు. విశ్వాసులకు ఉరులు ఉండడం అంటే అలా వండుతాడు అన్నమాట. వండి మోసం చేస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో వచ్చి. తర్వాత దేవుని వాక్యాన్ని దొంగిలిస్తాడు మన మనసులో పడకుండా. ఏం చేస్తాడు? దేవుని వాక్యాన్ని దొంగిలిస్తాడు. మన మనసులో పడితే బాగుపడిపోతామండి. మత్తయి సువార్త 13:19, లూకా సువార్త 8:12. స్పీడ్గా రాస్తాడు. విశ్వాసులకు స్వాదనను కలిగిస్తాడు. లూకా 8:12. తర్వాత విశ్వాసులకు స్వాదన కలిగిస్తాడు. ప్రార్థన కోరుకుని అనుకోండి, ఎక్కువ ప్రార్థన చేస్తాం అనుకోండి, ఏదో ఒకటి మొత్తానికి బలహీనత కలుగుతుంది. ఆ బలహీన ఎక్కువ ప్రార్థన చేస్తున్నట్టే ప్రార్థన చేయనప్పుడు బాగుంటుంది కదా అనుకుంటాం. ఆ ఉద్దేశం ఏంటంటే ప్రార్థన చేస్తేనే శోధిస్తాడు, లేకపోతే నీ జోలికి రాడు. అది మన జోలికి రాడు ప్రార్థన చేయకపోతే కనుక, చేస్తేనే వస్తాడు. అందుకని అలా చేసేటప్పుడు వస్తున్నాడు కాబట్టి వాడిని జయించాలన్నమాట. ఇంకా తర్వాత మన దగ్గరికి రావడానికి వయసు ఉండదు అన్నమాట. చూద్దాం. తెస్సలోనికీయులకు రాసినట్టు మొదటి 3వ అధ్యాయం వచ్చి. తర్వాత విశ్వాసులను భయాక్రాంతులకు లోన్ చేస్తాడు. భయాక్రాంతి ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసున్నాడు? ఆ మెయిన్ టార్గెట్ ఏంటంటే మీరు గుడికి వెళ్ళాలనుకో ఆధార్ కార్డు రద్దు, రేషన్ కార్డు రద్దు అన్నాడా? రానున్న రోజుల్లో అది జరుగుతుంది అన్నాడా? అంటే వాడు ఏది మన అవసరమో దాన్ని చూపించి మనం మోసం చేస్తున్నాడు అన్నమాట. విశ్వాసులను భయక్రాంతులను చేస్తున్నాడు అనమాట, లోన్ చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచ్చి. తర్వాత దయ్యాలు బట్టి మానవులను నియంత్రించాడు. దయ్యాలు బట్టి ఏం చేస్తాడు అంటే దయ్యం వచ్చి ఏం చేస్తుంది? మన దగ్గర అందరినీ దూరం చేస్తుంది. మన స్నేహితులందరూ ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. మన బంధువులందరూ ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. అది ఎవరు కూడా? దయ్యం. అందుకని దాన్ని జాగ్రత్తగా ఏం చేయాలన్నమాట? దూరంగా నెట్టేయాలన్నమాట. సమయంలో రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయం 14-20. తర్వాత మార్కు సువార్త 7:25-26. అందులోనే 9:17-29. లూకా
33 నుంచి 30 4 వచనాలు దీని గురించి కనబడవచ్చు. లోక 4:33 నుంచి 34. దయ్యాలు పట్టినందున కలిగే ఫలితాలు చెప్తారు. దయ్యాలు పట్టినందున కలిగే ఫలితాలు. దయ్యం వచ్చిందనుకో మనకు వచ్చే ఫలితం ఏంటి చెప్తాను. ఏదో ఉండాలి కదమ్మా ఫలితం. వినశక్తి కోల్పోయారే అంటే ఈ రోజుతో ముగించేద్దామని చెప్పేస్తాను. మీరు రాసిస్తాను. ఇంకే దయ్యాలు పట్టుకుంటే మనకు వచ్చే ఫలితం ఏంటంటే, ఒకటి పిచ్చి శ్రేష్టలు చేస్తామా. పిచ్చి చేష్టలు చేయడం అందరూ దయ్యాలు పెట్టుకుంటాం. పిచ్చి శ్రేష్టలు చేస్తాం. మార్కు సువార్త 5:5, 9:15-26, లోకా సువార్త 4:30. విపరీతమైన బలం కలుగుతాడు దెయ్యం పట్టుకున్నాడు. మా విపరీతమైన బలం వస్తుంది అన్నమాట దెయ్యం పట్టుకున్నాడు. మార్కు 5:5, అందులోనే 9:15-26, లోకా 4:30. ఈ దయ్యం పట్టుకున్న వాటికి విపరీతమైన బలం వస్తుందండి. విపరీతమైన బలం. మార్కు సువార్త 5:2-4 వచ్చింది. అపోస్తల కార్యాలు 9:16. విపరీతమైన బలం కలుగుతుంది. మూడవది మానసికమైన ఆందోళన కలుగుతుంది. మనలో మనమే బాధపడిపోతూ ఉంటాం. ఆందోళన వచ్చేటప్పుడు ఏమైపోతుందో అది దయ్యం పట్టుకుంటేనే ఆ ఆందోళన వస్తుంది. దానికి కూడా రిఫరెన్స్ చూపిస్తాం. సమయాలు రాసిన మొదటి గ్రంథం 16:14 వచ్చి, లోకా సువార్త 8:27. తర్వాత శారీరక హింస కలుగుద్ది. శరీరం ఏమవుతుందంటే శరీరాన్ని హింస పెడుతుంది. అది ఈ హింస పెట్టడం వల్ల శరీరానికి బలం తగ్గిపోతూ ఉంటుంది. నేర్చిపెడిపోతూ ఉంటాం. ఇది సాతాను చేసేటువంటి పని కూడా. ఇది నేను మాటలతో చెప్తలేదు సుమా, బైబిల్లో వచ్చి చూపిస్తున్నాను. నేను చదువుకోండి. మత్తయి సువార్త 9:32-33. అలాగే 17 15-18. లోకా 11:14 శారీరక హింస కోసం. లోకా 11:14. తర్వాత హింసలు పెడతదండి. ఏం చేస్తుంది? హింసలు వస్తాయి మనకు. వాడు మనల్ని హింస పెడతాడు. మార్కు 8:20. ఓకే. అయితే ఇన్ని చేసి మనల్ని పాడు చేస్తుంది కదా. ఎవరో సాతాను ఇన్ని చేసి పాడు చేస్తుంది కదా. ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం చెప్తాను నేను మీకు. ఆయన చాలా జాగ్రత్తగా వినా. ఇన్ని చేసి మనల్ని బాధపెడుతున్న వాడిని ఏం చేయాలి? ఓడించాలి. ఏం చేయాలా? ఓడించాలి. ఓడించే శక్తి ఉందా మరి మనకి? ఉందా? మరి ఎలా ఓడించగలుగుతాం? అది ప్రశ్న. ఓడించాలి. ఏం చేయాలో చెప్తాను చూడండి. దేవుడు సాతాను మరియు దురాత్మలను ఓడించాడు. మనం కూడా ఏం చేయాలి? ఓడించాలంటే ఏం చేయాలి? శోధన సమయంలో సైతాన్ని మరియు దురాత్మ బలమును యేసు ప్రభు ఓడించాడు. లోకా సువార్త 4:13 చదువుకుంటే, ప్రభు 4 రోజులు ఉపవాసం ఉంటే సాతాను ఏం చేసింది? శోధించింది. 3 రకాలుగా శోధించింది. ప్రభు ఏమన్నాడు? సాతానా, నా వెనుకకు పొమ్ము. నీ ప్రభుని దేవుని శోధింపవద్దని తెలియదా అని అడిగాడు కదండి. అలాగ దేవుని వాక్యం చూపించి వాడిని జయించాడు. రెండోది, దయ్యాలు పట్టినప్పుడు యేసు తన శక్తితో దయ్యాన్ని ఏం చేశాడంటే తరిమి ఓడించాడట. తరిమి ఓడించాడు. మత్తయి సువార్త 8:16, లోకా 4:33-35. తర్వాత వాడిని జయించాలంటే యేసు దయ్యములను తరిమేసినప్పుడు ప్రజలకు స్వస్థత వచ్చింది. అలాగే మనలోంచి కూడా దయ్యం పోతే కనుక ఫ్రీగా ఉంటాం. ఇక ఏ ఆందోళన ఉండదు. వాడిని జయించేమనడానికి మనకు వచ్చే సంతోషమే దానికి కారణం. హల్లెలూయా. లేదు అంటే ఆ ఆందోళన అలా ఉంటుంది అన్నమాట. ఇది మత్తయి సువార్త 9:20 ఉంటుంది. మార్కు 7:30 ఉంటుంది. లోకా సువార్త 8:38-39 కూడా ఉంటుంది. 7:30. లోకా 8:38-39. ఓకేనండి. తర్వాత యేసు తన శక్తితో సాతాను దురాత్మను ఓడించడమే కాకుండా శిష్యులకు కూడా దయ్యాల మీద శక్తిని అనుగ్రహించాడు. ఇప్పుడు ప్రభువుకున్న శక్తి మనలోనికి కూడా ఆయన ఏం చేశాడో పంపించాడు. అంటే మనకు కూడా దయ్యాన్ని జయించే శక్తి ఉందంటారా? అమ్మా, ఉందా లేదా? ఎలా వచ్చింది అది మనకి? దేవుడు ఇచ్చాడు. అందుకని దయ్యం దగ్గరికి వెళ్ళినప్పుడు పారిపోకూడదు. ఏం చేయాలన్నమాట? గట్టిగా పట్టుకుని చక్కగా ప్రార్థన చేసి స్తుతి చెల్లించి ఓడించాలి. అప్పుడే వాడు మనం
జయించగలుగుతూ ఉంటాము అన్నీ తెలియజేస్తున్నాను. మార్కు సువార్త 3:14-15, మత్తయి 7:22, అపొస్తలుల కార్యాలు 5:15. తర్వాత యేసు ప్రభు సాతాను ఇంకెలా జయించాడంటే యేసు మరణించడం ద్వారా పునరుత్థానం చెందడం ద్వారా సాతానిక బలాన్నంతటిని కూడా ఓడించాడు. అవసరమైతే క్రీస్తులను చనిపోయిన పర్లేదు, కానీ సాతాను మాత్రం ఓడించాడు. పునరుత్థానులమై సాతాన్ని జయించగలగాలి. హెబ్రీ పత్రిక 2:14. తర్వాత 2:14 యేసు శీఘ్రముగా సర్పం యొక్క తలను చితకొట్టాడు. సాతానుకు కూడా ఈ విషయం తెలుసు. సాతానుకు కూడా ఈ విషయం. మనం కూడా తలను ఏం చేయాలన్నమాట? ఏం చెప్పాలని, మా తండ్రిని తలను చితకొట్టాడు, నేను కూడా నీ తలను చితకొట్టాను. ఆడుతున్న పొగరంతా ఎక్కడ? తలలో కొట్టుకుంటాడు. అక్కడ కొట్టామనుకోండి వాడు జాగ్రత్త కొడుకుంటాడు అనమాట. మన జోలికి రాడనమాట. వాడు తలను ఏం చేయాలంటే చితకొట్టాడు. అందుకే ప్రభు వారు కూడా ఏమన్నారంటే అది నీకు మడుగు మీద కలుస్తుంది, నువ్వు వాడిని తల మీద కొట్టదు అన్నాడు కదా. దాని తల మీద కొడుతుంది, లోపలికి నీకు తల మీద కొడుతుంది, ఎగిరి పడతాం తల మీద కదండి. కాబట్టి దాని తల మీద కొట్టే ప్రయత్నము చేయగలగాలన్నమాట. రామపత్రిక 16:20లో ఈ విషయం మనకు కనబడుతుంది. లేకపోతే సాతాను మరియు దురాత్మల భవిష్యత్తు, ఫ్యూచర్ ఏంటి? వాడు మనకున్న ఫ్యూచర్ ఏంటి, వాడుకున్న ఫ్యూచర్ ఏంటి, భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మనకున్న భవిష్యత్తు ఏంటి చెప్పండి? పరలోక రాజ్యం. ఎస్, మన భవిష్యత్తు ఏంటి? పరలోకం. సాధారణ భవిష్యత్తు ఏంటి తెలుస్తుంది? నరకం. వాడి భవిష్యత్తు వాడికి తెలుసు, నరకంలోకి వెళ్తాడు. కానీ వాడికి ఇంకొప్పటికి బుద్ధి రావడం లేదు, దేవుడు పాదాలను పట్టడం లేదు. వాడి భవిష్యత్తు ఏంటంటే నరకం అన్నమాట. చూద్దాం మత్తయి సువార్త 25:40, ఆదికాండం 3:14-15, యోహాను 16:11. ఇందులో వాడి భవిష్యత్తు కనబడుతుంది. ఈ 3 వచనాలలో సాతానుడి భవిష్యత్తు మనకి కనబడుతుంది. ఆదికాండం 3:14-15, యోహాను 16:11, అలాగే మత్తయి 25:41. ఆ భవిష్యత్తు ఏంటో లాస్ట్ ఒక మాట చదివేయండి, నేను ముగిస్తాను. ఎక్కువ ఉన్నాయి, చాలా చాలా మ్యాటర్ ఉంది. ప్రకటన గ్రంథం 20:10 చదివితే వాడి భవిష్యత్తు ఏంటో చెప్పేస్తుంది, ముగించేస్తుంది. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అది ఆ భవిష్యత్తు. అగ్ని గంధకములు కలిగినటువంటి గుండములో పడవేయబడను, అది ఆ భవిష్యత్తు. మరి ఆయన నమ్మి ఆడితో పాటు అక్కడికి వెళ్దామా, ప్రభు నమ్మి పరలోకానికి వెళ్దామా? తేల్చుకోవాల్సిన విషయం అది. నీకు నీవే తెలుసుకోవాలి, ఎవ్వరు చెప్పలేదు. మనకు మనమే తెలుసుకోవాలి. పరలోకంలో ఉండాలన్నా మన మీద ఆధారపడి ఉంది, నరకంలో ఉండాలన్నా మన మీద ఆధారపడి మనమే తెలుసుకోవాలి.